లూకాసు వార్త 23:39-43 వరకు. ఈ మాట గురించి ప్రార్థన తమ్ముడు బి సురేష్ చిన్న ప్రార్థన చేస్తారు మాట్లాడే జాకోబు కొరకు. ఓకే, వాక్యం చదువు పండు. సిహెచ్ పండు. లూకాసు వార్త 23:39-43 వరకు. అమ్మా లలిత, పండు లేడా? అన్న వందనాలన్న, అందరికి ప్రైజ్ లార్డ్. ఓకే, త్వరగా చదవండి, టైం సరిచదు మళ్ళీ మనకి. వేలాడి వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కాదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా వీధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశాలలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. దేవుడు కొద్దివాక్ష దీవించను గాక. ఆమేన్. 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 తమ్ముడు బూసి సురేష్. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఆయన యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన రెండవ మాట్లాడుచుండగా మీరే సహాయం చేయండి ప్రభా. ప్రాముఖ్యంగా తండ్రి మాటను మాట్లాడుచున్న జాకావాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. ఆయన ఆ బిడ్డను ఆయన సిలువ చాటును మురుగుపరిచి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయమని, ఆ బిడ్డని మీరు తోడేయండి ఆయన. నీ నామానికి మహిమ కలిగించమని, తద్వారా నాయన వీని వాక్యానుసారంగా నాయన మాలో ఉన్న లోటుపాట్లను సరిదీసుకుంటూ కృప చూపించమని ఏసు నామములో అడుగుచు మరొకసారి ఆ బిడ్డను చేతులకు అప్పగిస్తున్నాం మా ప్రీపర్లో తండ్రి. ఆమేన్. ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రెండవ మాట, నాకు ఇచ్చిన రెండవ మాట, మరి యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికినటువంటి 7 మాటల్లో రెండవ మాటలో నేను 2 అంశాలు చెప్తాను. రెండవ మాటకి 2 విషయాలు నేను మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. ఆ 2 విషయాలు గనక మనం చేస్తే మూడవదిగా ఏం జరుగుతుంది అనేది మనం నేర్చుకుందాం. సింపుల్ గా ఈ చదవబడిన వాక్యము 43వ వచనం చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడే విమోచన కనబడిపోతుంది. అంటే దేవుడు మనకి యేసుక్రీస్తు అక్కడ దొంగకి అష్యూరెన్స్ ఇస్తున్నాడు అనమాట. ఒక అష్యూరెన్స్ అంటే తెలుగులో హామీ అంతే కదా, హామీ ఇస్తున్నాడు అనమాట. ఏమని? నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఇది ఫర్ షూర్, ఇది ఖచ్చితంగా జరుగుతుందని ఒక నమ్మకాన్ని, ఒక హామీని దేవుడు యేసుక్రీస్తు మరి ఆ యొక్క దొంగకి ఇస్తున్నాడు అనమాట. సో ఈ మాటలో 2 విషయాలు తెలుసుకోవాలంటున్నాను కదా. ఆ 2 విషయాలు ఏంటనేది మనం చూద్దాం ఒకసారి. మొదటి విషయము పశ్చాత్తాపం. దొంగకి 2 దొంగలు ఉన్నారు. 2 దొంగలో ఒక దొంగ మాత్రము కొంచెము సర్కాస్టిక్ గా మరి యేసుక్రీస్తుని అంటున్నాడు, నువ్వు దేవుడివి కదా, నువ్వు రక్షకుడివి కదా, నువ్వు ఆ శిలువలో నుంచి బయటకు వచ్చి మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఒక హేళనగా మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు రెండో దొంగ ఏమంటున్నాడు అంటే, ఇది మనకి మనము చేసిన వాటికి మనకి ఈ శిక్ష మనకి తప్పదు అని పశ్చాత్తాపడుతున్నాడు. అంటే గ్రహించుకున్నాడు అనమాట, మనం చేసింది తప్పు కాబట్టే మనకి ఈ శిక్ష విధించబడిందని రెండో దొంగ ఆ మొదటి దొంగని గద్దించడం మనం చూస్తున్నాం ఈ చదవబడిన లేఖనంలో. అయితే ఇక్కడ ఏం కనపడుతుందంటే, ఆ దొంగలో పశ్చాత్తాపం కనపడుతుంది. మొదటిది ఏంటి? పశ్చాత్తాపం కనపడుతుంది. ఈ పశ్చాత్తాపడిన ఈ దొంగకి ఇప్పుడు ఉదాహరణకి మనము కీర్తన 51వ అధ్యాయంలో చూస్తే కనుక దావీదు తన పాపాన్ని, అంటే ఒక్కసారి చూద్దామా, ఒక్కసారి 51 కీర్తన మొదటి వచనం చూసినట్టు మొదటి పైన చదివితే కనుక, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. కింద వచనం చదివితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. అక్కడ ఆయన పశ్చాత్తాపడ్డాడు అనమాట. దావీదు మహారాజు ఆయన చేసినటువంటి పాపాన్ని, ఇది నేను చేసింది తప్పు అని గ్రహించుకొని ఆలోచనకు వచ్చి
పశ్చాత్తాపడడం అనమాట. పశ్చాత్తాపడి దేవుని వేడుకుంటున్నాడు, దేవా నన్ను క్షమించు, నేను చేసింది తప్పు, నన్ను క్షమించు. అదే రీతిగా ఇక్కడ దొంగ కూడా, రెండో దొంగ కూడా అదే రీతిగా యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు అనమాట. తండ్రి యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నేను చేసింది తప్పే, నీవు రక్షకుడు అని నేను నమ్ముతున్నాను, నేను చేసింది తప్పే, నేను పాపపు ఊబిలో ఉన్నాను, నన్ను రక్షించి నీ రాజ్యంలోనికి చేర్చుకో అంటున్నాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు పలికిన మాట ఏంటంటే, నీవు నాతో పరదేశిలో ఉండు ఖచ్చితంగా. ఇది మొదటిది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అయిపోయిన తర్వాత రెండో అంశము విశ్వాసం, ఫెయిత్, విశ్వాసం. ఆ దొంగలో ఒక విశ్వాసం ఉంది. ఏమని విశ్వాసము? ఈయన తప్పకుండా నన్ను రక్షిస్తాడు, ఈయన రక్షకుడు, ఈయన రక్షించడానికి, ప్రజలను రక్షించడానికి లోకంలోకి వచ్చాడు కాబట్టి ఈయన ద్వారానే నాకు రక్షణ కలుగుతుంది, కాబట్టి ఈయనను నేను వేడుకుంటే నాకు రక్షణ కలుగుతుందన్న ఒక నమ్మకం, ఒక ఫెయిత్ అనమాట, ఒక విశ్వాసం, ఒక విశ్వాసము ఆయనలో కలిగిందనమాట. విశ్వాసము ఆయనలో కలిగిందనమాట. ఓకే, రెండో అయితే విశ్వాసం కలిగింది అనమాట. విశ్వాసం కలిగి ఆయన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు అనమాట, నీవు నీ రాజ్యంలో నన్ను వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని. అయితే మొదటి అంశం వచ్చేసి పశ్చాత్తాపము, రెండవ అంశం వచ్చేసి విశ్వాసము. పశ్చాత్తాపము, విశ్వాసము గనక ఈ రెండు గనక మన జీవితంలో కూడా ఉంటే, దొంగకి ఎలాగైతే పశ్చాత్తాపడి విశ్వాసముతో యేసుక్రీస్తుని వేడుకున్నాడో, మన జీవితంలో కూడా ఈ గుడ్ ఫ్రైడేలు, ఈ క్రిస్మస్లు ప్రతి సంవత్సరం మన జీవితంలో వస్తూనే ఉంటాయి, పోతానే ఉంటాయి. 2026 సంవత్సరాల క్రితము జరిగిన సన్నివేశాలు ప్రతి సంవత్సరం 2026 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం ఇవి జరుగుతూనే ఉన్నాయి, వస్తానే ఉన్నాయి. కానీ మన జీవితంలో మార్పు అనేది కలుగుతుందా? మన జీవితంలో పశ్చాత్తాపం అనేది వస్తుందా? మన జీవితంలో విశ్వాసం అనేది యేసుక్రీస్తు పట్ల విశ్వాసం అనేది మన జీవితంలో ఉందా లేదా అని ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ సమయంలో మన జీవితంలో కనుక పశ్చాత్తాపడి క్రీస్తు యందు విశ్వాసం కలిగి మనం జీవిస్తే కనుక అల్టిమేట్ గా మనకు జరిగేది ఏంటంటే, యేసుక్రీస్తు నుంచి కృప మన మీదకి వస్తుంది అనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు నుంచి మన మీద కృప వస్తుంది, ఆ కృప ద్వారా మనము ఎక్కడికి లేపడతాము? రక్షణలోకి లేపడతాము. మన జీవితంలో మనం ఎన్నో ఘోర పాపాలు చేసి ఉంటాం. మన జీవితంలో దేవునికి అవిధేయులుగా జీవించిన రోజులు ఎన్నో ఉన్నాయి. మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మనం చాలా పాపాలు చేసే ఉంటాం. మనం నోటి ద్వారా కానీ, మాట ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ, మన నడక ద్వారా కానీ, మన చూపు ద్వారా కానీ రకరకాలుగా మన జీవితం మాత్రము పరిశుద్ధంగా ఉంది, నా జీవితం పరిశుద్ధంగా ఉందని గ్యారెంటీ మాత్రం ఎవ్వరు ఇవ్వలేము. సో ఆ పాపాలతో ఉన్న మనము గనక మన జీవితంలో గనక పశ్చాత్తాపం వచ్చి దేవుని పట్ల విశ్వాసం కలిగి మనం జీవిస్తే గనక దేవుని నుంచి ఆ కృప వచ్చి, ఆ కృప ద్వారా మనము రక్షణలోకి నడిపించబడతాం. ఇక్కడ ఒక ఉదాహరణకు మనం చూసినట్లయితే జక్కయ్యను చూసినట్లయితే, జక్కయ్య యేసుక్రీస్తుని చూడటం కోసము, పొట్టివాడైనప్పుడు ఆ యేసుక్రీస్తుని చూడటం కోసం ఆ చెట్టు ఎక్కి యేసుక్రీస్తుని చూడాలని ఆలోచన కలిగి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వెంటనే ఏమంటాడంటే, యేసుక్రీస్తు ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చిందని అంటాడు. అక్కడ మనం వచనాలు మరి వాక్యం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయంలో 5-9 వచనంలో క్లియర్ గా దాంట్లో ఉంటుంది అన్నమాట, నేడు నీ ఇంటికి రక్షణ. ఒకసారి చదువుదాము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి 19 ఒక్క నిమిషం అమ్మా, 19 5వ వచనం నేను చదువుతాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా, మళ్ళీ 9వ వచనము చివరి లైన్ చూసినట్లయితే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. వెంటనే రక్షణ వచ్చింది అనమాట. ఆ జక్కయ్యకి వెంటనే రక్షణ. ఆ ఇంటికి వెళ్ళకపోయినా యేసుక్రీస్తు మాట ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అప్పుడే వెంటనే జక్కయ్య రక్షణ పొందుకున్నాడని మనము తెలుసుకోగలం అన్నమాట ఈ మాటలో. అంటే మనము మన జీవితంలో ఎప్పుడైతే మన జీవితంలో పశ్చాత్తాపం, విశ్వాసము గనక వస్తే గనక వెంటనే దేవుని యొక్క కృప మన పట్ల ఉంటది.
కృప ద్వారా రక్షణ వస్తుంది. మరి ఈ రక్షణ ఎవరికి వస్తుందని మనం ఆలోచన చేస్తే ఈ రక్షణ అందరికి వస్తుంది అనమాట. మనము ఈ రోజున మనము మనం పాపపు జీవితంలో మనం ఉన్నాం అనుకోండి, మనకి రక్షణ రావాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని మనం అంగీకరించాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, విశ్వాసం కలిగి జీవించాలి, దేవుని యొక్క కృపను పొందుకోవాలి. ఈ రోజే సరే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, మరొకసారి చూద్దాంలే. ప్రత్యేకంగా మరి రేపు సండే రోజు బాప్తిజం తీసుకున్న వారిని గురించి నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. వారు తీసుకున్న నిర్ణయం అద్భుతం. అలాగా నిర్ణయం తీసుకున్న వారు కూడా ఉంటారు మన దగ్గర చాలా మంది. ఇప్పుడు జూమ్ లోనే ఉండొచ్చు చాలా మంది. వాళ్ళ గురించి కూడా నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాం. మనము ఈ రోజే నేడే యేసుక్రీస్తు ఇక్కడ జకేతో చెప్తున్నాడు, ఈ రోజే నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్తున్నాడు. సో మనము ఇదే అనుకూల సమయం అనుకోవాలి, మనం ఇదే మనకి కంఫర్టబుల్ టైం అనుకొని మనం దేవుణ్ణి మన యేసుక్రీస్తు దగ్గర దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడి మన పాపాలను ఒప్పుకొని ఆయన నుండి వచ్చే రక్షణను మనం పొందుకోగలిగితే నిత్య ఆ యొక్క రాజ్యంలో మనము ఉండగలుగుతాం. చివరికి ఒక మాట చదువుకొని నేను ముగిస్తాను. 2 కొరింథీయులు 6వ అధ్యాయము 2వ వచనము. 6వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో 6వ అధ్యాయం 2వ వచనం చదివితే ఇక్కడ రాయబడింది, అనుకూల సమయం ముందు నీ మొదలు ఆలకించి తిని రక్షణ మందు నిన్ను ఆదుకొని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అయితే ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా రాయబడి ఉంది, ఇదే అనుకూల సమయం, ఇదే ఇప్పుడే, అట్ ప్రజెంట్ ఇప్పుడు కనుక నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తు దగ్గర పశ్చాత్తాపడి విశ్వాసంతో ఆయన కృపను పొందుకుంటామో ఈ సమయంలో దేవుడు మనందరికీ ఆయన రక్షణ ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాడు. ఎలాగైతే ఈ రెండో విధంగా ఆయన దగ్గర పశ్చాత్తాపడి ఆయనని వేడుకున్నాడో, మరి వెంటనే యేసుక్రీస్తు ఆయన రాజ్యంలో ఉంటావు అని ఎలాగైతే మరి హామీ ఇచ్చాడో, ఎలాగైతే ఆయన అష్యూరెన్స్ ఇచ్చాడో వెంటనే విమోచన కలిగిందనమాట. అటువంటి విమోచన కలిగిన జీవితాలు మనలో కూడా ఉండాలంటే మనం క్రీస్తుకు దగ్గరగా ఉండాలని ఈ మాటలు చెప్తూ నేను ముగిస్తున్నాను. అయితే రెండవ మాట ఈ 2 అంశాలు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు దగ్గర పశ్చాత్తాపడాలి, విశ్వాసం కలిగి జీవించాలి. ఈ 2 కలిగి ఉంటే ఈ 2 యేసుక్రీస్తు నుంచి మన మీదకి కృప వస్తుంది. ఆ కృప ద్వారా మనం రక్షణలోకి నడిపించబడతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కగా ఇచ్చిన సమయంలో తమ్ముడు చక్కటి వివరణ ఇచ్చారు. తమ్ముడు జాకోబుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. విన్న మాటలు జ్ఞాపకం పెట్టుకున్నారా? రెండవ మాట విమోచనకు మూల కారణమైనటువంటి పశ్చాత్తాపము, విశ్వాసము అనే 2 అంశాలను మరి తమ్ముడు తెలియజేయటం జరిగింది. జ్ఞాపకం పెట్టుకోనండి. మన సమస్యల్లో నుంచి, మన స్థితిగతుల్లో నుంచి మనకు విడుదల కలగాలన్నా, విమోచన కలగాలన్నా, మన అపరాధములు, మన పాపములు క్షమింపబడాలన్నా పశ్చాత్తాపం ఎంత బలమైనదో, విశ్వాసం అనేది ఎంత స్థిరమైనదో, గొప్ప కార్యాలు చేస్తుందో జ్ఞాపకం పెట్టుకోండి. తమ్ముడికి శుభాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు.